ఆస్థా తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. మీ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. భగవద్గీత అంటే ఇది ప్రస్థానత్రయంలో ఒకటి అని అంటారు. భగవద్గీత అనేటప్పటికీ సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తాను కేవలం కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించినది అని మాత్రమే కాకుండా ఆయన జగత్తుకే ఆచార్యుడై, అసలు ప్రపంచంలో చెప్పాలి అంటే మనిషి జన్మ రావటం చాలా కష్టం కదా. 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైనది, మహోత్కృష్టమైనది మనిషి జన్మ. మరి ఈ మనిషి అన్నవాడు ఎలా తరించిపోవాలి? దీనికి సోపానాలు అన్నవి ఏవైతే ఉంటాయో అది భగవద్గీత అని చెప్తారు. అలా కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ కేవలం కృష్ణుడికి మాత్రమే కాదు, మనందరికీ కూడా చక్కని జ్ఞానాన్ని అందించారు. అయితే ఈరోజు గీతా జయంతి అంటే ఆ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం ఒక రూపాన్ని ధరించి పరిపూర్ణమైన అవతారం అంటారు కదా, కృష్ణ అవతారం. ఆ రూపంలో యుద్ధ భూమిలో ఆ సమయంలో అర్జునుడికి అని చెప్పుకుంటూ మనందరికీ కూడా గీతాచార్యుడై, జగత్తుకే ఆచార్యుడై ఎన్నో విషయాలు తెలియచేశారు. ఇక్కడ కేవలం కొన్ని సందేహాలు, వాటిని తీరుస్తూ కొన్ని సమాధానాలు అనే కాకుండా మన జీవితాన్ని మనము ఎలా తీర్చిదిద్దుకోవాలి, ప్రతి ఒక్క ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఉంటుంది. భగవద్గీత గురించి మాట్లాడుకోవాలి అంటే అలా కొంచెం సేపు మాట్లాడుకుంటే సరిపోతుందా? లేదు. కానీ ఈరోజు మనం భగవద్గీత ముఖ్యంగా మనకి ఏం అందిస్తోంది, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పే ప్రయత్నం చేశారు, మనము ఎంతవరకు ఇది నేర్చుకోవాలి, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే పూర్తిగా భగవద్గీత గురించి మాట్లాడుకోవాలి అంటే ఎన్నో అధ్యాయాలు, ఎన్నో శ్లోకాలు. అలా కాకుండా అసలు భగవద్గీత దగ్గర నుంచి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి, ఇవి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ కృష్ణ పరమాత్మను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఆ జగద్గురువు అందించిన పాఠాలను మననం చేసుకుందాం. మనకి ఈ భగవద్గీత అన్న వెంటనే ముందుగా అర్జునుడు ఆయన విషాదంలో ఉంటాడు కాబట్టి అర్జున విషాద యోగంతో మొదలవుతుంది. అయితే ఈ అర్జున విషాద యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ కేవలం వింటారు, ఆయన ఏమీ మాట్లాడరు, ఆయన ఏమి తిరిగి సమాధానం చెప్పరు, మధ్యలో ఎటువంటి ప్రశ్నలు వెయ్యరు, ఆపరు. అంటే ఇక్కడ ఈ శిష్యుడు అనుకోవచ్చు, లేకపోతే అర్జునుడు అనుకోవచ్చు, ఒక మనిషి అనుకోవచ్చు, తన మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయి, ఏం కష్టాలు ఉన్నాయి, అంతా పూర్తిగా శ్రీకృష్ణ పరమాత్మ వినాలి కదా, అందుకే ఆయన వింటారు. అలా మొదలవుతుంది భగవద్గీత. అయితే ఎక్కడ మొదలైంది అంటే ఎంతో బాధ అర్జునుడికి. ఒక్కసారిగా అనుకున్నట్ట ఎన్నో తపస్సులు చేశాడు, మనకి చెప్తారు కదా, గాంధీవాన్ని పొందాడు, పాశుపత అస్త్రాన్ని పొందాడు. ఇలా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చాలా కష్టపడి, చాలా తపస్సులు చేసి, ఈశ్వరుణ్ణి మెప్పించి, తాను ఎన్నో ఆయుధాలు పొంది ఎలాగైనా నేను ఈ కౌరవుల్ని అంతం చేస్తాను అని ప్రతిజ్ఞలు కూడా చేసిన అర్జునుడు ఆ క్షణంలో ఆయన మనసులో ఏదో తెలియని బాధ, బెంగ, ఇంకా చెప్పాలంటే భయం. ఎందుకు నేను ఈ పని చెయ్యాలి? కురుక్షేత్రం అంటే అదేమైనా ఆట కాదు కదా, అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం కూడా ఎలా ఉంటుంది, ఎంతోమంది చనిపోతారు, ఎంతో రక్తపాతం ఉంటుంది. పైగా నా అన్నవాళ్ళు అక్కడ ఉన్నారు, నా బంధువులేగా, అంటే నా పెద్దనాన్న యొక్క కుమారులు, అంటే నా సోదరులు. ఆ భావన ఇతనికి ఉంది, కానీ వాళ్ళకి లేదుగా. అయితే ఇలా నా వాళ్ళు ఉన్నారు, మరి అక్కడ ఇంకెవరున్నారు? భీష్మాచార్యులు వారు ఉన్నారు, మా తాతగారు చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచారు. అలాగే విద్యను అందించిన గురువుగారు అయిన ద్రోణాచార్యులు వారు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది. కాబట్టి వీళ్ళందరూ నా వాళ్ళు. తెలిసి వాళ్ళపైన బాణాలు వేసి వాళ్లను ఎలా నేను హింసించాలి, వాళ్ళను ఎలా ఓడించాలి అంటే సరిపోతుందా? వాళ్ళని చంపేయాలి కదా. మరి ఈ యుద్ధం ఏమిటి, రక్తపాతం ఏమిటి, ఇక్కడ చాలామంది ఉన్నారు నా వాళ్ళు అని కాకుండా వాళ్ళందరూ చనిపోతారు. అందరూ చనిపోతే మరి అప్పుడు వాళ్ళ భార్యలు వాళ్ళు పాపం విధవలైపోతారు కదా, వాళ్ళకి ఎవరు ఉండరు కదా. అటువంటి సమయంలో వేరే రాజ్యాల వాళ్ళు ఎప్పుడైనా వీళ్ళని కూడా ఆక్రమించుకోవచ్చు కదా, వాళ్ళ సొంతం చేసుకోవచ్చు కదా. ఆ తర్వాత ఏమైపోతుంది ఈ సమాజం అంటే ఈ స్త్రీలు ఎక్కడికో వెళ్ళిపోతే ఎలాగా, ఇలా చాలా దూరం ఆలోచించేస్తున్నారు. ఇంతేనా? కాదు. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చనిపోతే అంటే అక్కడ యుద్ధం చేస్తున్న వాళ్ళు, అందులో ఒక తండ్రి ఉంటాడు, ఆయన కుమారుడు కూడా ఉంటాడు, ఇలా అందరినీ నేను చంపేస్తే తర్వాత తరాల వాళ్ళకి పిండ ప్రదానం చేయడానికి కూడా ఎవరు ఉండరు కదా. మరి అప్పుడు ఎలా?
పితృలోకాలు అన్నవి ఉంటాయిగా, అక్కడ పితృదేవతలు ఏడుస్తూ ఉంటారుగా. ఇన్ని ఆలోచిస్తున్నట్ట, ఏది ఆలోచించాలో అది విడిచిపెట్టి ఇన్ని బెంగలు వచ్చేసాయి. మరి ఇలా జరిగితే ఎలా అంటే, నా వల్ల, నేను చేసే యుద్ధం వల్ల, ఈ రక్తపాతం వల్ల ఇన్ని అనర్థాలు రానున్న అంటే ఘడియల్లో, కేవలం ఘడియల్లో అని కాదు, కొద్ది రోజులు ఆ యుద్ధం జరిగింది కాబట్టి రానున్న సమయంలో ఇన్ని ఆపదలు వస్తాయి. ఇవన్నీ కంటి ముందు అలా కనిపిస్తున్నాయి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడుకున్నాడు. ఇక్కడ నేను నీ శిష్యుణ్ణి అని చెప్పుకున్నట్ట. చాలా అద్భుతంగా మనకి ఈ వర్ణన ఉంటుంది. కారణం ఏమిటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఆయన్ని బావా అని సంబోధిస్తూ ఉండేవారు అర్జునుడు, అలాగే మిత్రులిలా భావిస్తూ ఉండేవారు. కానీ ఈ క్షణంలో అంటే ఆ క్షణంలో ఆయనకి పరమాత్మ గురువులా కనిపించారు. ఎందుకు అంటే, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సందేహాలు వచ్చినా, ఒక్క అడుగు ఇంక ముందుకు వెయ్యలేము అని అనిపించినప్పుడు గురువు మాత్రమే మనకి చక్కని బోధ, శిక్షణ అన్నది ఇవ్వగలరు కదా. అందుకని గురుస్థానంలో చూసుకుంటూ కృష్ణ పరమాత్మ నా వల్ల కాదు అని గాంధీవాన్ని పక్కన పెట్టేసి, నేను యుద్ధం చెయ్యలేను, నేను ఇక యుద్ధం చెయ్యను, అందరూ నా వాళ్ళు, కాబట్టి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆ ప్రశ్నతో ఆయన మొదలుపెట్టారు. ఇక్కడ విపరీతమైన శోకం, విపరీతమైన బాధ అన్నది ఉంది. మరి అంతా విన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. విన్న తర్వాత అప్పుడు ఆయన దీనికి మూలమేమిటి కనుక్కోవాలి, అంతే కదా. ఒక చిన్న బాధ వచ్చింది, సరే ఈ బాధకి ఇది నివారణ అని చెప్పేస్తే బాధ తొలగిపోతుంది. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఇంకొక కష్టం వస్తుంది, అప్పుడు దానికి కూడా నివారణ తొలగిపోతుంది, మళ్ళీ బాధ వస్తుంది. కానీ మూలం ఎక్కడ ఉంది, అసలు ఎందుకు వస్తున్నాయి ఈ బాధలు, ఎందుకున్నాయి ఈ కష్టాలు తెలుసుకోవాలిగా. అందుకే కృష్ణ పరమాత్మ మూలం దగ్గరికి వెళ్ళారు. ఇంటికి ఎందుకు వచ్చింది కష్టం అంటే, ఈ అర్జునుణ్ణి రెండు పట్టుకుని ఉన్నాయట. ఆ రెండు ఏమిటి అంటే, రాగము, ద్వేషము. విపరీతమైన రాగము, విపరీతమైన ద్వేషము. అయితే ఎవరిపైన రాగము ఇక్కడ అంటే, నా వాళ్ళు ఉన్నారు అనే ఒక భావన, కాబట్టి రాగము, మమకారము. ఎవరిపైన ద్వేషము, తన మీదే ద్వేషము. ఎందుకు అంటే, ఇప్పుడు నేను ఇలా యుద్ధం చేయాలా, నేను నా చేతులతో అందరినీ చంపేయాలా, ఈ రాగము ద్వేషము విపరీతంగా ఉంది కాబట్టి ఒక తెర అన్నది అడ్డుగా ఉంది. దాని పేరే మోహం. అయితే ఈ మోహం అనే తెర ఎప్పుడైతే ఉంటుందో లోపల అవిద్య అన్నది పుట్టుకొస్తుంది. అంటే విద్య అన్నది ఏదైతే ఉందో అది బయటికి రాదు, అది కనపడదు. ఈ తెర వల్ల, మోహం వల్ల అవిద్య అన్నది బయటకు వస్తుంది, జ్ఞానం లోపిస్తుంది. అటువంటి సమయంలో భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. అన్నిటికన్నా మించినది అయోమయ అవస్థ. అక్కడికి వెళ్ళిపోతాడు మనిషి. ఈ అయోమయం ఎప్పుడైతే అలా మనిషిని పట్టుకుంటుందో చాలా కష్టం అందులోంచి బయటికి రావడానికి. అందుకే ఎక్కడ మొదలైంది అంటే, రాగము ద్వేషం. నా వాళ్ళు అనుకుంటున్నాడు కాబట్టి యుద్ధం చెయ్యాలని లేదు, నేను చెయ్యకూడదు యుద్ధం, నా మీద నాకే కోపం, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను యుద్ధం చెయ్యను అని గాంధీవాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఈ మూలం ఏదైతే ఉందో, ఈ రాగద్వేష భావాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి, ఆ శోకం ఏదైతే ఉందో దాన్ని దూరం చేసి అప్పుడు చాలా విషయాలు చెప్తున్నారు. అయితే క్లుప్తంగా మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇలా అర్జునుడు తన బాధంతా చెప్పుకున్న తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు మాట్లాడడం మొదలు పెడతాడు. ఇది మనకి 2వ యోగంలో కనిపిస్తుంది. అయితే ముందుగానే కృష్ణుడు దేంతో మొదలు పెడతాడు, మనకు ఒక మాట చెప్తారు భగవద్గీతలో. మొట్టమొదటి శ్లోకం ఏదైతే కృష్ణ పరమాత్మ చెప్పడం మొదలు పెడతారో ఆచార్యుడిగా, ఆ శ్లోకంలో ఏముంటుంది అంటే, శోకం వద్దు. దేనికి ఏడుపు, ఏడుపు అన్నది వద్దు, ఏడవడానికి అసలు కారణాలే లేవు లోకంలో అని చెప్తున్నారు. అలాగే మళ్ళీ చిట్ట చివరకు అంటే ఈ భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత కూడా, అందుకే శ్లోకం అన్నది అంటే మనము ఎన్ని రకాలుగా ఈ భగవద్గీతని మనం చదువుకుంటున్నా, దీన్ని పారాయణ చేస్తున్న తత్వం ఏమిటి అన్నది ఒక్కసారి గ్రహించగలిగితే బహుశా అన్ని శ్లోకాలు చదువుకునే అవకాశం ఉన్నా లేకపోయినా మనం ఆ భావనతో ముందుకు వెళ్ళిపోగలుగుతాం. అందుకే చిట్ట చివరికి కూడా మళ్ళీ అంటారు కృష్ణ పరమాత్మ, శోకం వద్దు, శోకానికి కారణాలు అసలు లేవు, ఏడుపు వద్దు అని. ఇలా ఆయన మొదలుపెట్టారు, అంతం చేశారు. అయితే ఇప్పుడు మొదలుపెట్టిన వెంటనే శోకం దేనికి, అయితే ముఖ్యంగా శరీరానికి సంబంధించి అందరూ చనిపోతారు అని శోకంతో నువ్వు ఉన్నావా? ఈ శరీరాలు అన్నవి పడిపోతాయి, కానీ లోపల ఉన్న జీవుడు శాశ్వతం కదా. చెప్తూ ఉంటారు కదా మనకి, వస్త్రాలు మార్చుకున్నట్టుగా మనం ఏ రకంగా అయితే ఇప్పుడు ఈ వస్త్రం ధరిస్తున్నాం, రేపు మళ్ళీ మార్చేస్తాం, లేకపోతే ఆ రోజులోనే ఒక 2-3 మార్చినట్టుగా
అలాగా ఈ లోపల ఉన్న శరీరం ఎలాగో అది అంటే జీవుడు, ఆ జీవుడు అన్నవాడు మార్పు కోసం వేరే వేరే దేహాలను ఎంచుకుంటూ ఉంటాడు, ఖచ్చితంగా విడిపోతూ ఉంటాడు. అయితే ఏది శాశ్వతమో ఆత్మ. కాబట్టి శోకం వద్దు అని మొదలు పెడతారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ శోకం ఎందుకు వస్తుంది? మళ్ళీ రాగము ద్వేషము. రాగము ద్వేషము ఎందుకు వస్తాయి అంటే అసలు సంసారం అంటేనే రాగము ద్వేషము. మనం ఒకసారి ఆలోచిస్తే కేవలం అర్జునుడికి పట్టుకున్నవి కావు మనకి. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు ఈ రాగము ద్వేషము మనల్ని అలా పట్టుకునే ఉంటాయి కదా. ఏదో ఒక పదార్థం పైన, వస్తువు పైన, పరిస్థితి పైన, అంటే ఏదో ఒక పరిస్థితి నాకు ఆనందాన్ని కలిగించింది కాబట్టి విపరీతమైన ప్రేమ, ఆ పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలి అంటే ఎలా ఉంటుంది? ఉండదుగా. పరిస్థితులు మారుతూ ఉంటాయి, అలాగే ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, అనుకూల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రాగము అన్నది అలాగే ఎప్పుడు ఉండిపోదు, అలాగే ద్వేషము అన్నది కూడా ఉండిపోదు. ఒకళ్ళు నచ్చుతారు, ఒకళ్ళు బాగా నచ్చుతారు, ఒకళ్ళు అస్సలు నచ్చరు, ఒకళ్ళంటే ఇక విపరీతమైన ద్వేషం. కాబట్టి మనిషి జీవితము రాగముతో ద్వేషముతో నిండి ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైన విషయం ఒకటి చెప్తారు. ఆయన అంటారు, రెండవ పదార్థం అన్నది ఒకటి ఉంది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే కదా రాగం ద్వేషం. ఒక వస్తువు ఉంది, లేకపోతే ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి వేరు నేను వేరు అని ఆలోచిస్తేనే ఆ మనిషి అంటే నాకు ఇష్టం, ఆ మనిషి అంటే నాకు ద్వేషం అని మనం అనుకుంటాం. కానీ రెండో పదార్థం లేదు, అంతా నేనే. నాలో ఉన్న నేను, అవతల వాళ్ళలో ఉన్న నేను ఒకటే. అంతటా నిండి ఉన్న పరమాత్మ అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆయన స్థితికర్త కాబట్టి అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడు, ప్రతి పదార్థంలో ఉన్నాడు, ప్రకృతిలో ఉన్నాడు. కాబట్టి ఉన్నదంతా ఒక్కటే. ఈ వేదాంతాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో రాగం ఎక్కడుంటుంది, ద్వేషం ఎక్కడుంటుంది? ఎదుటి వారిలో కూడా నేనే కదా ఉన్నాను అంటే నాలో ఉన్న జీవుడు, అంటే జీవుడిలో ఉన్న పరమాత్మ, ఆత్మలో ఉన్న పరమాత్మ, అక్కడ ఉన్న ఆత్మలో కూడా ఆ పరమాత్మే ఉన్నాడు. అందుకని ఆ పదార్థం వేరు ఈ పదార్థం వేరు కాదు అని ఎప్పుడైతే నా భావన ఉంటుందో ద్వేషం ఎందుకు ఉంటుంది? అవతల వాళ్ళని ఎందుకు అవమానపరుస్తాం, అవతల వాళ్ళని ఎందుకు మనం ద్వేషిస్తాం? అలాగే రాగం, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, ఈ ప్రదేశం ఇష్టం, లేకపోతే ఈ పదార్థం ఇష్టం అని ఎప్పుడు అనుకుంటాం? అది నేను కాదు అని అనుకుంటున్నప్పుడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ముందుగా ఒక విషయం చెప్తున్నారు. ఈ రాగము ద్వేషము ఈ రెండు శూన్యమైపోవాలి అంటే, ఈ రెండు ఉండకూడదు అంటే ఉన్నది ఒకటే పదార్థం అన్న విషయం తెలుసుకోవాలి. అందుకే నేను అలాగే నువ్వు అన్నది ఒక్కటే. తత్ త్వం అసి, ఇది మనం నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అయితే ఇది చెప్పుకున్నంత సులభం కాదు, ఇది చదువుకున్నంత సులభం కాదు, సాధనలో పెట్టగలగాలి. అందుకే భగవద్గీత అందించిన ప్రతి ఒక్క పాఠం ఏదైతే ఉందో అది సరే చదువుకున్నాం వచ్చేసింది నోటికి అంటే సరిపోదు, ఆచరణలో పెట్టడానికి చాలా సమయం పడుతుంది. ఆ సాధన అన్నది అలాగే ఎప్పుడు ఆ ప్రక్రియ అన్నది వెళుతూనే ఉండాలి. ఇలా ఆయన చెప్తారు, ఉన్నది ఒకటే పదార్థం గుర్తించు. ఎప్పుడైతే ఒకటే పదార్థం ఉంది అనుకుంటావో నీకు పట్టిన రాగము ద్వేషము నిన్ను విడిచిపెడతాయి. తద్వారా మోహం అన్నా కూడా ఇంకొక పదార్థం ఉంది అని అనుకుంటేనే కదా మోహం. మరి ఆ మోహం ఎప్పుడైతే తొలగుతుందో ఖచ్చితంగా నీకు అంటే జ్ఞానం అన్నది కలుగుతుంది. అప్పుడు నువ్వు పోల్చుకుంటావు. ఏం పోల్చుకుంటావు? అవతల వాళ్ళలో కూడా ఉన్నది నేనే, అంటే నాలో ఉన్న పదార్థమే. సరే, మరి ఇలా రాగము ద్వేషము అన్నది పోగొట్టుకోవాలి అన్న విషయం చెప్పిన తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం గురించి కూడా చెప్తున్నారు. అదేమిటి అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, శరీరము. ఈ శరీరము అన్నది ఇది రాలిపోతూ ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఖచ్చితంగా దేహము అన్నది ఎప్పుడైనా అది దహించిపోవలసిందే. ఏ దేహమైనా ప్రకృతిలో అది ఒక చిన్న పురుగు కావచ్చు, పాము కావచ్చు, చీమ కావచ్చు, మనిషి కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళిపోవలసిందే. అయితే మరి అలా వెళ్ళిపోయే మాటకి మనం ఎందుకు పుట్టటం, ఎందుకు మళ్ళీ రావటం అంటే మళ్ళీ దానికి మనమే కారణం. ఎందుకు అంటే గత జన్మలోనో ఆ ముందు జన్మలోనో ఇంకా ఎన్నో జన్మలు మరి అవన్నీ దాటుకుంటూ వచ్చాం కదా. అక్కడ చేసుకున్న పుణ్యము పాపము రెండు అనుభవించటానికి కేవలం మనిషిగా వస్తాం. కేవలం పాపం అనుభవించడానికి అయితే ఇతరత్ర జీవులుగా వస్తూ ఉంటాయట. ఎందుకు అంటే ఆ జీవులు పుణ్యం చేసుకునే అదృష్టం వాటికి లేదు కదా. అవి వస్తాయి, కర్మను అనుభవిస్తాయి, కర్మ చేస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. పుణ్యం చేసుకోవడము అన్నది వాటికి పాపం ఉండదు. ఒక ఆవు అయినా కుక్క అయినా అంతే కదా.
కానీ మనిషికి మాత్రము ఈ శరీరంతో తరించిపోయే అవకాశం ఉంటుంది. ఈ శరీరంతో కష్టపడి కర్మలు చేసి భగవంతుణ్ణి పొందే అవకాశం ఉంటుంది. ఈ శరీరంతో మళ్ళీ పాపం చెయ్యకుండా పుణ్యం కూడా సొంతం చేసుకోకుండా పాపము పుణ్యము శూన్యమైపోయేటట్టుగా ప్రవర్తించటం చేతనవుతుంది. దీనికి ఒక శరీరం కావాలి. ఆ శరీరాన్ని ముఖ్యంగా మనం చేసుకున్న కర్మలు, ఇంకా చెప్పాలి అంటే భగవద్ అనుగ్రహం వల్ల మనిషి జన్మ అన్నది వచ్చింది. దీన్ని ఏ రకంగా చూడాలి? ఈ మనిషి జన్మ వచ్చిన తర్వాత ఇది తరించిపోయేటట్టుగా ఇది ఆఖరి అవకాశం, అంతేగా. ఈ జన్మలో ఆలోచించకపోతే మళ్ళా జన్మలో మనం ఏ రూపంలో ఉంటామో తెలీదు. అప్పుడు ఏ బల్లిగానో లేకపోతే ఇంకో కప్పగానో ఉంటే తరించిపోయే అవకాశం ఉండదు. కాబట్టి ఈ జన్మలో ఉన్నప్పుడే ఈ శరీరంతో తరించిపోగలగాలి. భగవంతుణ్ణి మనము చాలా సమీపంగా చూడగలగాలి, అంతటా భగవంతుణ్ణి చూడగలగాలి. అందుకని శరీరం అన్నది శాశ్వతం కాదు. ఏ రకంగా అయితే ఋతువులు మార్పులు వస్తూనే ఉంటాయో అలాగే మార్పు అన్నది చాలా చక్కగా అలవాటు చేసుకో. ఈ మార్పు అన్నది దీన్ని భరించు. ఎలా అంటే ఓర్పుతో. ఎప్పుడు సుఖంగా ఆనందంగా ఉండాలి అంటే ఎలా కుదురుతుంది? మనుషులం కదా, కుదరదు. కష్టాలు వస్తాయి, ఏడుస్తాము, బాధపడతాము, ఒక్కొక్కసారి చాలా నవ్వుతాము, ఆనందిస్తాము, సుఖంగా ఉంటాము. ఇవి ఇలాగా ఋతువులులాగా మారుతూనే ఉంటాయి. శ్రీకృష్ణ పరమాత్మ ముఖ్యంగా చెప్తారు. అంటే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం భగవద్గీతలో. అయితే వీటిని ఎదుర్కోవాలి అంటున్నారు. అంటే ఆనందాన్ని ఎదుర్కోండి అని ఎవరు అనరు. ఎందుకంటే ఆనందం వస్తే మనకి చాలా సంతోషంగా మనం ఎగిరి గంతేసి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అమాత్రంగా పరిస్థితులు మారితే, మన స్థాయి అన్నది మారిపోతే దాన్ని భరించలేం. కాబట్టి కృష్ణుడు అంటున్నాడు, ప్రతి ఒక్కదాన్ని ఎదుర్కోవాలి ఓర్పుతో, నేర్పుతో. ఎందుకు అంటే ఇది శాశ్వతం కాదుగా, అది కూడా మారిపోతుంది. ఎంత పెద్ద కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దానికి కూడా ఒక మార్పు ఉంటుంది కాలంలో. ఏది శాశ్వతం కాదు. అందుకే అలాగ కుంగిపోవద్దు, అలాగ పొంగిపోవద్దు. ఈ పొంగు కుంగు రెండూ కూడా వద్దు అని చెప్తున్నారు. అటువంటి సమయంలో అన్ని భగవంతుడికే సమర్పించేయాలి. అలాంటి సమయంలో అంటే ఎవరైనా పొగిడినా, మంచి స్థాయిలో ఉన్నా, చాలా ఐశ్వర్యం ఉన్నా, అందరూ అహం ఇలాంటి వాళ్ళు ఎవరు లేరండి అని అన్నా, నేను 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 నాది అనే భావన పెట్టుకోకుండా భగవంతుడు బహుశా నన్ను ఎంచుకున్నాడు ఈ మంచి పనులు చేయటానికి, భగవంతుడు నాకు సహాయం చేస్తున్నాడు నా ద్వారా ఇటువంటి ధార్మికమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి అని భగవంతుడికి అప్పచెప్పేస్తే అంతే కదా. ఒక వస్తువు ఎవరైనా చాలా బాగుందండి, ఇది ఎక్కడ తీసుకున్నారు, ఇది ఏంటి అని అడిగితే మనము వెంటనే అయ్యో ఇది నాది కాదండి వేరే వాళ్ళది అని చెప్పినప్పుడు నాది కాదు అనే భావనతో ఉంటాం. నాదే అన్నప్పుడు కొద్దిగా గర్వం వస్తుంది, నా వస్తువుని వాళ్ళు మెచ్చుకుంటున్నారు, నచ్చుకుంటున్నారు అని. అలా భగవంతుడికి సమర్పించగలగాలి. ఇక పాపము, దీని యొక్క ఫలితం కూడా అనుభవించాలి కదా. అందుకే అనుభవిస్తూ ఉంటాం కష్టాలు. మరి దానికి శక్తి కావాలి. అందుకే భగవంతుణ్ణే అడగగలగాలి. ఓర్పుతో, నేర్పుతో ఎప్పుడైతే ఆ శక్తిని పొందుతామో అప్పుడు మళ్ళీ పాపం చేసుకునే ఆలోచన ఉండదు. ప్రతి ఒక్క కర్మ పరమాత్మ చూస్తున్నాడు, పరమాత్మకి చెప్పి చేస్తున్నాము అనే ఒక ఆలోచన ఉంటే ఖచ్చితంగా అన్ని పుణ్యకర్మలు చేస్తాం. అది కూడా మన ఖాతాలో మనం వేసుకోము. పాప కర్మలు అసలు చెయ్యనే చెయ్యం. ఇప్పుడు ఏమవుతుంది? పాపము పుణ్యము రెండు శూన్యమైపోతాయి. పుణ్యం ఉందా? లేదు, ఎందుకంటే భగవంతుడికి అప్పచెప్పేశాం. పాపం ఉందా? లేదు. ఎందుకు అంటే జ్ఞానంతో, తెలివితో, విద్యతో మనము చక్కగా పాపాలు చెయ్యకుండా ఉండే స్థితిలోకి వెళుతున్నాం. అప్పుడు కదా మోక్షం లభిస్తుంది. అందుకే ఈ శరీరం అవసరము. అయితే దీనికి సంబంధించి ఇంకొక అద్భుతమైన విషయం కూడా భగవద్గీతలో మనకి చెప్పారు. ఏ రకంగా అయితే పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు కొన్ని అవస్థలు మారుతూ ఉంటాయి. చిన్నప్పుడు ఒకలా ఉంటాం, కొంచెం పెద్ద అయితే ఇంకొకలా ఉంటాం. మన ప్రవర్తన, లేకపోతే మన శరీరంలో మార్పులు, అలాగే ఇంకొంచెం వయసు వచ్చాక, ఇంకా చిట్ట చివరి స్థాయికి వెళ్ళిపోయాక. కాబట్టి ఇవన్నీ మనకి గుర్తుంటాయి, అంతే కదా. మనం చిన్నప్పుడు ఇలా చేసాం, ఇలా ఆడుకున్నాం, అక్కడికి వెళ్ళాం, వీళ్ళు ఎక్కువగా నా మిత్రులు, వీళ్ళతో ఉండేదాన్ని, ఇలా మాట్లాడుకునేదాన్ని, ఇవన్నీ మనకి గుర్తుంటాయి. అవస్థలు మారుతూ ఉంటే చిట్ట చివరికి వెళ్ళిపోయేటప్పటికి అవస్థలలో మార్పు ఏదైతే వస్తూ ఉంటుందో దాన్ని మనం సాక్షిగా చూస్తూ ఉంటాం. నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు ఇలా ఉన్నాను. బాగా వయసు అయిపోతే ఇలా ఉండను, కాబట్టి అప్పుడు బహుశా కంటి చూపు సరిగ్గా ఉండదు, సరిగ్గా వినపడదు. ఇటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. మనకి తెలుసు మనలో ఒక మార్పు వస్తుంది, మనం దానికి సాక్షిగా ఉంటాం కదా. అలాగే జన్మలు,
ఈ జన్మలు కూడా మారుతూ ఉంటాయి. ఏ రకంగా అయితే బాల్యావస్థ, ఆ తర్వాత బ్రహ్మచర్యము, ఆ తర్వాత గృహస్థాశ్రమము, మళ్ళీ ఆ తర్వాత వానప్రస్థము, సన్యాసాశ్రమము, ఇలా మారుతూ ఉంటాయి. వీటికి లోపల ఉన్న నేను అన్నవాడు జీవుడు సాక్షిగా ఉంటాడో, అలా సరే అయిపోయింది, ఈ శరీరం వెళ్ళిపోతుంది, ఇంకొక శరీరం వస్తుంది అనే ఆలోచన ఉంటే భయం ఎందుకు? భయం పోతుంది. కాబట్టి కృష్ణుడు అంటున్నాడు, నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు చంపడం లేదు, నువ్వు ఈ శరీరం ఏదైతే ఉందో ఇది పడిపోయేటట్టు చేస్తున్నావు. ఈ శరీరం పడిపోతుంది కానీ లోపల ఉన్న నేను అన్నవాడు మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందుతాడు. ఈ క్రియ అన్నది, ఈ కర్మ అన్నది నువ్వు చేయటం లేదుగా, అది భగవంతుడు చూసుకుంటాడు. నీ ద్వారా కొన్ని పనులు చేయిస్తున్నాడు. అయితే దీనికి అర్థం ఏమిటి అంటే, మనం నచ్చినట్టుగా ఎవరినైనా హింస పెట్టచ్చు, ఎవరినైనా చంపేయచ్చు. ఎందుకు అంటే నేను కాదు భగవంతుడు చేయిస్తున్నాడు అనడం మాత్రం కాదు. చాలా జాగ్రత్తగా మనం దీన్ని అంటే ఆలోచించి అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఇది శాశ్వతం కాదు శరీరం, అందుకని నువ్వు ఏది పడిపోతుంది ఏది ఉండదు అని బాధపడుతున్నావో అది ఎలాగో ఉండదు, అది శాశ్వతం కాదు. ఇప్పుడు నువ్వు చంపకపోయినా వాళ్ళు అలా ఉండిపోతారా? వాళ్ళు ఎలాగైనా చనిపోతారు, అయిపోతుంది. ఇది మనకి తెలియదు, మన గత జన్మలో ఏమిటో తెలియదు, ముందు జన్మలో ఏమిటో తెలియదు. కాబట్టి మనకి భయం, అయ్యో ఇది వెళ్ళిపోతుంది, నా వాళ్ళు వెళ్ళిపోతారు అనే భయం. కానీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఏ రకంగా అయితే అవస్థలు మారుతూ లోపల ఉన్న నేను అన్నది సాక్షిగా చూస్తున్నామో, ఈ నేను అన్న జీవుడు సాక్షిగా చూస్తూ ఉంటాడు, కాకపోతే జ్ఞాపకంలోకి ఉండదు. ఎందుకు ఉండదు? ఇందాక మనం చెప్పుకున్నాంగా, ఈ జన్మకే బోళ్ళంత రాగము ద్వేషము. ఇక గత జన్మ కూడా గుర్తు ఉంటే అప్పుడేమవుతుంది? గత జన్మలో నాకు నచ్చిన వాళ్ళు, గత జన్మలో నచ్చని వాళ్ళు, నా ఐశ్వర్యం, నా సంపద, నా హోదా అంటూ మనిషి ఇంకా పతనమైపోతాడు. కాబట్టి గత జన్మ గుర్తు అన్నది భగవంతుడు పెట్టడు. కానీ ఇది మనం తెలుసుకోవాలి, ఈ శరీరము అలాగే మారిపోతుంది, ఈ లోపల ఉన్న నేను అన్నవాడు ఉంటాడు, ఇంకొక రూపాన్ని పొందుతాడు. అప్పుడు బెంగ ఎందుకు? అప్పుడు భయం ఎందుకు అని అంటున్నారు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ పని అయితే చెయ్యాలో, ఈ శరీరాల గురించి ఇక్కడ ఆలోచించవద్దు, ఇవి ఎలాగైనా వెళ్ళిపోతాయి. లోపల ఉన్న దేహి వేరు, దేహం వేరు. దేహి అన్నవాడు శాశ్వతం, లోపల ఒకడు ఉన్నాడు నేను అన్నవాడు. ఈ దేహం అన్నది అది అశాశ్వతం. కాబట్టి అశాశ్వతమైన దాని గురించి ఎందుకు చింత, ఎందుకు భయం? అంతే కదా. అలాగే లోకంలో ప్రతీదీ కూడా శాశ్వతం కాదు. కేవలం ఆత్మ, పరమాత్మ, ఈ రెండు మాత్రమే శాశ్వతం. అంతే కదా. మళ్ళీ ఆ రెండు ఒకటే, భగవంతుడే మన ఆత్మలో ఉంటాడు. ఈ విషయాలు చెప్పిన తర్వాత ఇంకొక అద్భుతమైన విషయం గురించి చెప్తున్నారు. ఇక్కడ కర్తవ్యం అనే ఒక మాట మనకి పదే వినిపిస్తూ ఉంటుంది. అలాగే కర్మ అనే మాట పదే వినిపిస్తూ ఉంటుంది భగవద్గీతలో. అయితే ఇప్పుడు నీ కర్తవ్యం ఏమిటి అంటే, నువ్వు ఒక క్షత్రియుడిగా వచ్చావు, యుద్ధ భూమిలో ఉన్నావు, నీ కర్తవ్యం ఏమిటి? అది నువ్వు చెయ్యాలి. అంతేగాని అక్కర్లేని ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి నెత్తిన వేసుకోకు. మనం అర్జునుడు బాధపడుతున్నప్పుడు ఒక మాట అనుకుంటాం, అయ్యో భూతదయ్య కదా, నిజమే కదా, అంటే తన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు కదా, ఎందుకు ఈ యుద్ధాలు, కొట్టుకోవడాలు, రక్తము అని అంటున్నాడు కదా, తప్పు మాటలు ఆడడం లేదు కదా, ఎంత దయతో మాట్లాడుతున్నాడు అని మనం అనుకుంటాం. అంటే విషాద యోగం అంతా కూడా విన్న తర్వాత మనకు అనిపిస్తుంది నిజమే కదా అని. కానీ కొన్ని కనిపించటానికి ఏవైతే నిజంగా ఆనందంగా ఉంటూ ఉంటాయో వాటిలో ఎంతో దుఃఖం దాగి ఉంటుంది, దీర్ఘకాలపు దుఃఖం. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు, నీ ధర్మాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో, కలియుగంలో ముఖ్యంగా సత్యంతో ధర్మంతో ఉన్నవాళ్ళని చాలా భిన్నంగా చూస్తారు. వీడేమిటి ఎప్పుడు నిజమే చెప్తాడు, వీడేంటి ఎప్పుడు ఇలా చేయకూడదు, ఇది ధర్మం అని అంటూ ఉంటారని సమాజం కొద్దిగా వాళ్ళని దూరంగానే పెడుతూ ఉంటుంది. ఎందుకు అంటే సమాజానికి అలవాటైపోయింది. మనం అందరం కూడా కేవలం ధర్మాన్నే పట్టుకుని, సత్యాన్నే పట్టుకుని ముందుకు వెళ్ళడం చాలా కష్టం. అనుకూల పరిస్థితుల్లో చేస్తాం, ప్రతికూల పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఎవరు ధర్మాన్ని పట్టుకుంటారు, విడిచిపెట్టేస్తాం. అలా కాదు, ప్రతి క్షణం ధర్మాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు కదా తరించిపోతారు. కాబట్టి శ్రీకృష్ణుడు అంటున్నాడు, నీ ధర్మం ఏమిటో అది నువ్వు పట్టుకో, వేరే ఎన్ని విషయాలు నువ్వు ఆలోచించినా నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అమ్మయ్య నాకు యుద్ధం వద్దు, నాకు వద్దు ఈ రక్తపాతం, నేను ప్రశాంతంగా ఉంటాను. కానీ క్షత్రియుడిగా నువ్వు ధర్మాన్ని నువ్వు పాటించలేదు కాబట్టి తరించిపోతావా? లేదు, నువ్వు స్వర్గానికి వెళ్ళలేవు, నువ్వు మోక్షాన్ని పొందలేవు. అయితే అక్కడ వరకు మనం ఆలోచించాలా? ఖచ్చితంగా ఆలోచించాలి. అందుకే మనకి మహానుభావులు, పెద్దవాళ్ళు, ఋషులు, మునులు ఒక మాట చెప్తారు. మనకి రామాయణంలో కూడా శ్రీరామచంద్రమూర్తి రామరాజ్యాన్ని చూపించారు. రామరాజ్యం అంటే అందరూ ఆనందంగా ఉండేవారట.
పల్లకిలో ఉన్నవాళ్ళు, పల్లకిని మోస్తున్న వాళ్ళు, అలా నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు, పెద్ద పెద్ద భవనాలలో ఉన్నవాళ్ళు, నిండా బంగారం వేసుకున్న వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు అందరూ ఆనందంగా ఉండేవారట. రాముడు నేర్పించారు, ధర్మంతో నేను ఉంటున్నానా లేదా, ఇది ఒక్కటి ఆలోచన చేయి. నేను ధర్మాత్ముణ్ణి, నేను ధర్మాన్ని విడిచిపెట్టలేదు అంటే ఆనందంగా ఉండు. ఆనందంగా ఉండడానికి కారణం ఇది ఒక్కటే అని రామచంద్రమూర్తి చెప్పారు. అందుకే శ్రీరామరాజ్యంలో అందరూ ఆనందంగా ఉండేవారట. డబ్బుతో సమస్య లేదు, ఆస్తులతో సమస్య లేదు, నా చుట్టూ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పొగుడుతున్నారు, అది వాళ్ళకి అవసరం లేదు. నేను ధర్మాన్ని పట్టుకున్నానా లేదా, ధర్మంతో ముందుకు వెళుతున్నానా లేదా, అమ్మయ్య వెళుతున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడు నేను నా నియమం తప్పలేదు, నీతి తప్పలేదు, కాబట్టి నేను ఆనందంగా ఉన్నాను. ఇది మీ ఆనందానికి కారణం కావాలి అన్నారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు రామావతారంలో. అందుకే అది రామరాజ్యం అయింది. అలా కృష్ణుడు కూడా చెప్తున్నాడు, నీ ధర్మం నువ్వు పట్టుకో, నువ్వు అనవసరంగా వాళ్ళు చచ్చిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు, లేకపోతే ఆ పిండ ప్రదానం చేయడానికి ఎవరు ఉండరు, ఇవన్నీ మాటలు నీకెందుకు. సరే, ఎన్ని మనస్సులో అటు ఇటు తిరుగుతున్నా నీ కర్తవ్యం ఏమిటి, నీ ధర్మం ఏమిటి, అది నువ్వు పాటిస్తే నువ్వు తరించిపోతావు. లేదు అంటే నువ్వు తరించిపోవు. అంటే తాత్కాలికంగా ఏదో మనసుకి హాయిగా ఉంటుందేమో, కానీ ఇది నువ్వు చెయ్యవలసిన పని కాదు. అందుకే రెండు మాటలు మనకి వినిపిస్తాయి, బాధ్యత అంటాం, అలాగే కర్తవ్యం అని అంటాం. బాధ్యత అంటే ఒక్కొక్కసారి మనం మాట్లాడుతుంటాం, ఏమిటో నేను ఈ బాధ్యత స్వీకరించాను కాబట్టి నేను ఇది చేస్తున్నాను, అది మన ఉద్యోగంలో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కానీ బాధ్యత అన్నది వేరు, కర్తవ్యం అన్నది వేరు. కర్తవ్యం అంటే నేను తీసుకుంటాను, నేను విడిచిపెడతాను అనడానికి లేదు. మనిషిగా నువ్వు ఖచ్చితంగా చెయ్యవలసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అదంతా కర్తవ్యం కింద వస్తుంది. కాబట్టి మనిషికి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఈ వర్ణము ఆశ్రమము, ఈ వర్ణాశ్రమ కర్తవ్యం ఏదైతే ఉందో దీన్ని నిర్వర్తించాలి, అంతే. ఇంకా దీనికి మరి మారు మాట లేదు. వర్ణము అంటే అప్పట్లో వర్ణాలు ఎందుకు వచ్చాయి, ఒక బ్రాహ్మణుడు ఎలా ఉండాలి, బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యం ఏమిటి, అది బ్రాహ్మణుడు ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక వైశ్యుడు ఎలా ఉండాలి, ఆయన కర్తవ్యం ఏమిటి, దాన్ని బట్టి ఆ వర్ణము. అలాగే ఒక క్షత్రియుడు ఎలా ఉండాలి, అధర్మంతో ఎవరైతే ఉన్నారో వాళ్లను తీసి పారేయాలి, అది క్షత్రియుడి యొక్క ధర్మం. అంతేగాని అక్కడ బ్రాహ్మణుడిలా కూర్చుని అయ్యో నేను దయతో ఉంటాను, నేనేమీ చెయ్యను, నేను భగవంతుడిని ఆరాధిస్తాను, నేను ఎవరిపైనా కోపాన్ని వ్యక్తపరచను అని అనుకుంటే ఎలా. ఇంత సాత్విక భావనతో క్షత్రియుడు ఉంటే, అధర్మం అన్నది చెలరేగిపోతూ ఉంటే ఎవరు నాశనం చేస్తారు. కాబట్టి ప్రతి వర్ణానికి ఒక ధర్మం ఉంటుంది, ఆ ధర్మాన్ని పాటించాలి, అది నీ కర్తవ్యం. ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు వీళ్ళందరినీ అంతం చేయటానికి వచ్చావు. ఎందుకు అంతం చేస్తున్నాము, అంతకుముందే శ్రీకృష్ణ పరమాత్మ దూతగా వెళతారు. అంటే బోల్డన్ని అవకాశాలు కౌరవులకి ఇస్తారు. మహాభారతం చాలా చక్కగా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అమాంతంగా యుద్ధం అన్నది రాలేదుగా. అయితే కోరి కోరి వాళ్లే యుద్ధం చేస్తామంటూ వాళ్ళు అన్యాయంతో అధర్మంతో చెలరేగిపోతున్నప్పుడు కృష్ణావతారం అన్నదే మనకి విశేషంగా కేవలం కంసుణ్ణి చంపి వెళ్ళిపోవడానికి ఇంత పెద్ద అవతారం అన్నది రావలసిన అవసరం లేదు. కానీ కలియుగం రాకముందు, ద్వాపరయుగం వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ నిర్యాణం అయిపోయిన తర్వాతే వచ్చిందిగా కలియుగం. కాబట్టి కలియుగం రాకముందే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశారు అంటే దుష్ట సంహారం పూర్తిగా చేసి చూపించారు. ఎప్పుడెప్పుడు ఇలా దుష్టుల ప్రభావం చెలరేగిపోతూ ఉంటుందో, భగవద్గీతలో చెప్తారు కదా, అధర్మం అన్నది ఎప్పుడు చెలరేగిపోతూ ఉంటుందో స్వామివారు అప్పుడు వస్తారు. ఒక్కొక్కసారి తానే అందరినీ అంతం చేస్తారు, ఒక్కొక్కసారి చేయిస్తారు. కాబట్టి ఇక్కడ అర్జున, నీ కర్తవ్యాన్ని మర్చిపోయి అక్కర్లేని ఆలోచనలతో, మోహపు తెరతో, అవిద్యతో జ్ఞానాన్ని పక్కన పెట్టేసి నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు ఇందులోంచి బయటికి రావాలి. నువ్వు ఇందులోంచి బయటికి వచ్చి ప్రప్రథమంగా నేను చెప్పానా లేకపోతే ఇంకెవరు చెప్పారా అన్నది కాదు, వేదం మనకి ప్రమాణం, శాస్త్రం ప్రమాణం. వేదం ఏం చెప్తోంది, ఎవరిని ఎలా ప్రవర్తించమని చెప్తోంది, ఎవరి కర్తవ్యం ఏమిటో చెప్పింది. అందుకే ఈ వర్ణముల కర్తవ్యం ఖచ్చితంగా పాటించాలి. నువ్వు క్షత్రియుడు కాబట్టి ఇప్పుడు యుద్ధం జరగాలి, నువ్వు గెలిచేటట్టుగా కష్టపడి యుద్ధం చెయ్యాలి. శ్రీకృష్ణ పరమాత్మ బాణాలు తీసుకోడు, చమత్కారాలు చెయ్యడు, కేవలం సహాయం చేస్తాడు. ఇది కూడా మనకి నేర్పిస్తున్నారుగా. మనం 4 అడుగులు వేస్తే అప్పుడు భగవంతుడు ఇంకొక 16 అడుగులు వేస్తాడు మనల్ని నడిపించటానికి. కానీ ముందుగా అడుగులు మనం
వెయ్యాలి. అందుకే నువ్వు లే అని అన్నారు. ఇక్కడ ఇంకొక అద్భుతమైన మాట కూడా చెప్తారు. పడిపోవడం చాలా తేలిక, బోల్డన్ని కారణాలు కనిపిస్తాయి. మనం మనుషుల్ని చూపిస్తాం, వాళ్ళ వల్ల నేను ఇలా అయిపోయాను, ఈ పరిస్థితి వల్ల ఇలా అయిపోయాను, నా జాతకం బాగాలేదు, నా ఆరోగ్యం బాగాలేదు అని బోల్డన్ని కారణాలు వెతుక్కుంటాం పడిపోవడానికి. కానీ లేవడానికి మాత్రం మనకి కారణాలు కనిపించవు. మనం అప్పుడు కూడా ఏముందిలే, నా జీవితంలో ఏముంది కాబట్టి నేను ఇంతే అని అనుకుంటూ ఉంటాం. కానీ కృష్ణ పరమాత్మ అంటున్నారు, నువ్వు లేవాలి. దేంతో అంటే నీకు అడ్డుగా ఉన్న మోహం ఏదైతే ఉందో దాన్ని తొలగించు. సాధారణంగా భగవద్గీతలో ముందుగా మనకి ఇంకొక అద్భుతమైన విషయం చెప్తారు. మోహం ఉంది అని అర్జునుడికి తెలియదు. ఇప్పుడు ఏదైనా నేను తప్పు చేశాను అని తెలిస్తే, అయ్యో నేను తప్పు చేస్తున్నాను అని క్షమాపణ అడగటము, పశ్చాత్తాప భావనతో ఉండటం, మళ్ళీ తప్పు చేయకూడదు భగవంతుడా అని మనం అడగడం జరుగుతుంది. అసలు నేను తప్పే చేయడం లేదు అని అనుకుంటే ఇంకా అలా తప్పులే చేసుకుంటూ వెళతాంగా. కాబట్టి ఈ మోహం అన్నది ఎప్పుడు అడ్డుగా ఉంటుందో మనకి తెలియడం లేదు. అర్జునుడికి అదే చెప్తాడు. ఏ మోహం అయితే అడ్డుకుంటోందో ఆ మోహం గురించి నీకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ మోహాన్ని విడిచిపెట్టు. ఆ మోహాన్ని విడిచిపెట్టి ఇప్పుడు నువ్వు లేచి నీ కర్తవ్యం అన్నది నువ్వు దీన్ని పాటించు. ఎందుకు అంటే నువ్వు క్షత్రియుడివి. ఆయన క్షత్రియుడు కాబట్టి ఆయన ధర్మం ఏమిటి, ఆయన కర్తవ్యం ఏమిటి, యుద్ధ భూమిలో ఆయన ఏం చెయ్యాలి కృష్ణుడు చెప్పాడు. మరి అది అలా పెట్టుకుని మనందరికీ ఏం చెప్తున్నారు, నిత్యము మనం కూడా యుద్ధ భూమిలోనే ఉంటాం. అంటే ఎవరితోనో అలా యుద్ధాలు చేస్తూ ఉంటామా? కాదు, లోపల నుంచి వస్తాయి. అంటే అంతఃశత్రువులు అని అంటుంటారు కదా, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఈ దోషాలు ఏవైతే ఉంటాయో మనలోనే ఉంటాయి, మన మనస్సుకి సంబంధించి ఉంటాయి. మనసులోంచి ఇవన్నీ బయటకు వస్తాయి. కాబట్టి అంతఃశత్రువుల నాశనం చేసుకోవాలి. బయట ఎన్నో దోషాలు ఉంటాయి, లోపల ఎన్నో దోషాలు ఉంటాయి. వీటితో సతమతం అవుతూ ఉంటాం. అయోమయ స్థితిలో మనం కూడా ఉంటూ ఉంటాం. ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, సరేలే నాకు నచ్చినట్టు నేను చేస్తాను, వద్దు అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. సందేహం కలిగితే శాస్త్రం ప్రమాణం, వేదం ప్రమాణం. గురువుల్ని ఆశ్రయించి, సరే మాకు గురువులు లేరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు కదా. అందుకే భగవద్గీత చదువుకుంటే తెలుస్తుంది ఏ సందేహాలు. చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, ఇలా కూడా ఉండాలా, ఇలాగే ఉండాలా. ఖచ్చితంగా అలాగే ఉంటే మనిషిగా వచ్చినందుకు తరించిపోతాం, మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. ఇలా ఈ శరీరం గురించి, కర్తవ్యం గురించి, కర్మల గురించి చెప్పారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, మనం అందరం కూడా లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు, మనం పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు కర్మలు బోల్డని చేస్తూ ఉంటాం కదా. కానీ మనం కామ్య కర్మ అన్నది ఎక్కువగా మనకి అలవాటైపోతూ ఉంటుంది. అంటే ఈ పని చేస్తే ఏమొస్తుంది, ఈ పని చేస్తే మనకి ఈ ఆనందం, లేకపోతే ఇలా డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకేదో వస్తుంది. కాబట్టి కర్మలు చేస్తూ ఉంటాం, అంతే కదా. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మన కర్మలన్నీ ఇంచుమించు అలాగే ఉంటాయి. లేకపోతే మనం ఇంట్లో చేసిన కర్మలైనా కూడా చాలా ప్రేమతో, ఒక్కొక్కసారి ద్వేషంతో కొన్ని కర్మలు చేస్తూ ఉంటాం. అందుకే ఏదో ఒక కామ్యము అన్నది ఉంటుంది, ఏదో ఒక కోరిక ఉంటుంది, ఇది చెయ్యాలి, ఇది నా మనసులో ఉన్న ఆలోచన తీర్చుకోవాలి, కాబట్టి నేను ఈ కర్మ చేస్తున్నాను అని అంటూ ఉంటాం. కృష్ణ పరమాత్మ అంటారు, ఇలా కామ్య కర్మ కాదు, నిష్కామ కర్మ. ఇది ఎప్పుడైతే చేయడం అలవాటు చేసుకుంటామో, అంటే ఇది చేసి నాకేమొస్తుంది ఫలితం అన్నది ఆలోచించకుండా చెయ్యాలి అంటారు. అంటే నచ్చినట్టు కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవడమా? కాదు. మళ్ళీ మనకి వేదం ప్రమాణం, శాస్త్రం ప్రమాణం. మనకి శాస్త్రం ఏం చెప్తోంది, మనిషి అన్నవాడికి కొన్ని నియమాలు ఉంటాయి, హద్దులు ఉంటాయి. నియతి అనే పదం మనం వింటూ ఉంటాం కదా. కాబట్టి వాటికి అనుగుణంగా మనము కర్మలు చెయ్యాలి. కర్మ చేయటం అంటే నాకు నచ్చిన పని నేను చేసేస్తున్నాను, అవతల వాళ్ళ ఆనందంతో కానీ, అవతల వాళ్ళ స్థితితో కానీ నాకు సంబంధం లేదు అని అనడానికి లేదు కదా. కర్మ చేయమన్నారు శ్రీకృష్ణ పరమాత్మ, కానీ ఆ కర్మ నిష్కామ కర్మ, ఫలితం ఆశించకుండా కర్మ చేయి. అంటే ధర్మబద్ధమైన కర్మ చేయి. శాస్త్రం ఏం చెప్పిందో మనిషిగా నీ కర్మలు ఎలా ఉండాలో, ప్రతి అవస్థలో నీ కర్మలు ఎలా ఉండాలో ఎంత బాగా చెప్తారంటే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆశ్రమాలు మారుతూ ఉంటాయిగా. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఎలాంటి కర్మలు చేయాలి, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఏ కర్మలు పాటించాలి, అలాగే వానప్రస్థంలో ఉన్నప్పుడు, సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఇలా మారుతూ ఉంటాయిగా మన కర్మలు. కాబట్టి అటువంటి కర్మలు, నిష్కామ కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఫలితం ఇచ్చినవాడు భగవంతుడు ఉన్నాడు. ఎప్పుడైతే ధర్మంతో ముడిపడి మన కర్మ ఉంటుందో, ఖచ్చితంగా ఫలితం ఆశించకుండా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటామో మంచి ఫలితాలే భగవంతుడు ఇస్తాడు. ఒక్కొక్కసారి ఇవ్వడు, అటువంటప్పుడు కూడా భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి. ఎందుకు అంటే భగవంతుడికి తెలుసు మనల్ని ఎక్కడ ఆపాలో.
అందుకే మనసుకి పట్టు విడుపు రెండు ఉండాలట. ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకోవాలి, ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడ విడిచిపెట్టగలగాలి. కానీ ఇవన్నీ మాట్లాడుకున్నంత సులభం కాదు. అందుకే భగవద్గీత చదువుకుంటున్నప్పుడల్లా ఇలాంటి విషయాలు మననం చేసుకుంటే మనసుకి సంరక్షణ, ఆత్మకు ఒక అద్భుతమైన మార్గం చూపించినట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ ఆత్మ ప్రయాణం చేస్తూనే ఉంటుంది కదా, ఈ శరీరం ఇక్కడతో అయిపోలేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నారు. మనసు గురించి చెప్పినప్పుడు మనో దౌర్బల్యం ఏదైతే ఉంటుందో, ఈ చిత్త మాలిన్యం ఏదైతే ఉంటుందో ఇది నశించిపోవాలి. నా మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు కదా. ఈ మనసుకి బోల్డన్ని ఇబ్బందులు లోపల ఉంటాయి. ఈ మనసు ఇంద్రియాలను అలా పట్టుకుని ఉంటుంది. మనసు మన మాట వినడం అన్నది చాలా కష్టం, చాలా కష్టం. బుద్ధి అన్నది ఏదైతే ఉంటుందో ప్రతి మనిషిలో ఉంటుంది. నీకు బుద్ధి లేదా అని ఒక్కొక్కసారి కొంతమందిని అంటూ ఉంటాం కదా, అటువంటిది ఉండదట. భగవంతుడు అందరికీ బుద్ధిని ఇస్తాడు. కాకపోతే బుద్ధి ప్రచోదనం జరగకుండా మనసు ఆపేస్తూ ఉంటుంది. ఈ బుద్ధి ముందుకు వెళ్ళకుండా, బుద్ధి చెప్పినట్టుగా చెయ్యకుండా మనస్సు ఆపేస్తూ ఉంటుంది. ఆ కారణంగా మనసు ఏది చెప్తే, ఏది కోరితే దాని గురించి మనం అలాగా ఆరాటపడుతూనే ఉంటాం. ఈ క్రమంలోనే రుచి వాసన ఏదో ఒకటి నచ్చుతుంది, మళ్ళీ అదే కావాలి. పరిస్థితి కావచ్చు, ఒక మనిషి కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా అదే కావాలి అని కోరుకోవడము, మళ్ళీ ఈ కావాలి అని అనుకుంటున్నప్పుడు అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామా, వాళ్ళ బాధకి కారణమవుతున్నామా, మనకి సంబంధం లేదు. మన మనసు కోరింది కాబట్టి మనసుకి అన్ని కోరికలు తీర్చేయాలి. ఇది కాదు. ఇదే మనో దౌర్బల్యం అని అన్నారు. ఇదే చిత్తమాలిన్యం అని అన్నారు. అంటే ఈ పదాలను ఎలా అర్థం చేసుకోవాలంటే ఇలా అర్థం చేసుకోవాలి. వాస్తవానికి మనం అందరం మంచివాళ్ళమే కదా, ఎప్పుడు చెడ్డ పనులు చెయ్యం కదా అని అంటూ ఉంటాం. కానీ ఇది కాదు. మనసుని సంస్కారం నేర్పించేటట్టుగా మనసుని మంచి వైపుకి తిప్పగలగాలి. ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో అంటే ఇది చూడకూడదు అంటే కళ్ళు మూసుకుంటే సరిపోతుంది, ఇది వినకూడదు అంటే బహుశా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతే సరిపోతుంది. నేను అక్కడికి వెళ్ళను అని అనుకుంటే అక్కడికి వెళ్ళకుండా మన కాళ్ళు మనం ఎక్కడుంటే అక్కడ కూర్చుంటే సరిపోతుంది. కానీ మనసు అలా కాదుగా, ఎక్కడ ఉన్నా ప్రయాణం చేసేస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. మనసు ద్వారా చేసుకున్న పాప కర్మలు అన్నీ ఇన్ని కావు, మనం చేతల్లో చేసినా చెయ్యకపోయినా. కాబట్టి ఈ చిత్తమాలిన్యం ఏదైతే ఉందో దీన్ని విడిచిపెట్టాలి అర్జున. కేవలం అర్జునుడికి కాదు, మనందరికీ చెప్తున్నారు. అందుకే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మన మాట వినేటట్టుగా మనం చేసుకుంటే అంత సన్మార్గంలోకి మనిషి అన్నవాడు వెళ్తాడు. మనసుని అదుపులో పెట్టుకోవడం చాలా కష్టం. అంతటి ఆదిశంకరాచార్యులు వారే ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ అంటారట, ఈశ్వరా, ఆ వృషభం, ఆ ముసలి వాహనం అలా ఎక్కి తిరుగుతూ ఉంటావు, ఎందుకు? నా దగ్గర ఒక అద్భుతమైన వాహనం ఉంది, చాలా వేగంగా వెళుతూ ఉంటుంది, అది ఒక గుర్రం, మరి వచ్చి ఆ గుర్రం మీద కూర్చోవచ్చు కదా అని అంటారట. అంటే ఆ గుర్రం ఏమిటి అంటే మనసుతో పోల్చారనమాట. ఎందుకంటే చాలా వేగంగా వెళ్ళిపోతుంటుంది కదా గుర్రం. అలా ఎంతో వేగంగా వెళ్ళిపోతున్న ఈ మనస్సులోకి వచ్చి నువ్వు కూర్చో, నువ్వు కూర్చుంటే నువ్వు అప్పుడు దీన్ని అదుపులోకి తీసుకుంటావు. భగవంతుడు అదుపులోకి తీసుకుంటే ఇంకేముంది. కాబట్టి ఇలా ఈ చిత్త మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి అర్జున. మనసులో పుట్టిన ఏ ఆలోచన అయినా అది వెంటనే దాన్ని మనం ఆచరణలోకి పెట్టకూడదు. శాస్త్రం ప్రమాణం, వేదం ప్రమాణం. అందుకే వీటి గురించి ఒక్కసారి ఆలోచన చెయ్యి అంటూ మనసుని ఎలా మనం రక్షించుకోవాలి. అలాగే కర్మల గురించి చెప్తూ ఏ కర్మ అయితే నిష్కామ కర్మగా ఉంటుందో దానికి అసలైన ఫలితం అన్నది లభిస్తుంది అని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ చివరికి శోకం అన్నది వద్దు, ఏడవడానికి కారణాలు వద్దు. ఎందుకు అంటే ఆనంద స్థాయికి ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళు దేనికి ఏడవరు. అంటే ప్రతిదీ భగవత్ ప్రసాదంగా భావిస్తారు, ప్రతిదాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఇది చెప్పడానికి చాలా సులభంగా ఉంటాయి, ఒకసారి కష్టాలు వస్తే తెలుస్తుంది అని మనం అనుకుంటాం, నిజమే. కానీ ప్రతి ఒక్క కష్టానికి మన కర్మల యొక్క ఫలితాలు ఇవి మాత్రమే కారణం అని తెలుసుకోవాలి, భగవంతుడు కాదు. అందుకే వాటిని ఎదుర్కోవడానికి శక్తిని మళ్ళీ తిరిగి భగవంతుడిని అడగగలగాలి. అలా మనము ఒక శక్తిని సంపాదించుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఎటువంటి పరిస్థితినైనా చాలా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. కాబట్టి భయము అన్నది తొలగిపోవాలి, అలాగే బెంగ అన్నది తొలగిపోవాలి. ఇవన్నీ తొలగిపోతే, మోహం తొలగిపోతే శోకం అన్నది ఉండదు. మహానుభావులు అలాగే ఉంటారుగా, వాళ్ళ జీవితంలో ఏది జరిగిపోయినా వాళ్ళకి దేనికి శోకం ఉండదు, దేనికి ఎడవాలి అని అనుకుంటుంటారు. మనము శరీరానికి మాత్రం కొంచెం బాధ కలిగినా, మన మనసుకి బాధ కలిగినా విపరీతమైన శోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ
మన శాస్త్రం ఏం చెప్తోంది, మనిషిగా నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి అడుగులు వేయాలి, వీటిపైన శ్రద్ధ వహించి నీ కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ఈ శోకము అన్నది ఖచ్చితంగా ఉండదు. ఈ ప్రయత్నం చాలా కష్టం, చాలా కష్టం, మాట్లాడుకున్నంత సులభం కాదు. కానీ ప్రతినిత్యం భగవద్గీత చదువుకుంటున్నప్పుడల్లా కొన్ని శ్లోకాలు చదువుకున్న భగవంతుడు ఇచ్చిన ధైర్యం ఏదైతే ఉందో అది పట్టుకోగలగాలి. ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్ళాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కలియుగంలో సత్యం పట్టుకుని ధర్మం పట్టుకుని నడిచిన వాళ్ళకి ఓర్పు, సహనము, ధైర్యం ఉండాలి. ధైర్యం లేకపోతే ధర్మాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళలేం. ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ శ్రీకృష్ణ పరమాత్మ నేర్పిస్తున్నారు. అంతేకాకుండా మనకి చాలా చక్కగా క్రమశిక్షణ అంటే ఎలా ఉండాలి, అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం ఓర్పు అన్నది ఎలా ఉండాలి. ప్రతిదానికి ఒక మార్పు ఉంటుంది. కాబట్టి కష్టాలు అలా ఉండిపోవు, సుఖాలు అలా ఉండిపోవు. ఓర్పుతో ఉండాలి, నేర్పుతో ఉండాలి, భూతదయ ఉండాలి. ఇలాంటి విషయాలు ఇంకా చాలా వస్తాయి భగవద్గీతలో. వాటన్నిటి గురించి కూడా చెప్పుకుంటే మనకి బోళ్ళంత సమయం కావాలి. కాబట్టి ముఖ్యంగా కర్మల గురించి ఇంకొకసారి మనం మననం చేసుకుంటే సత్కర్మలు చేసుకుంటూ, అలాగే మనకి శాస్త్రం, వేదం, మనిషిగా మనం ఏ ఆశ్రమంలో ఉంటే ఏ కర్మ చెయ్యాలో అటువంటి కర్మలు చేస్తూ, అలాగే మనము శోకము అన్నది ఎప్పుడూ దాన్ని మనసులో పెట్టుకోకుండా, విపరీతమైన రాగముతో ద్వేషంతో ప్రవర్తించకుండా, తత్వం అసి, నేను నువ్వు ఒక్కటే అనే ఒక అద్భుతమైన అంటే ఒక సూత్రం అని మనం చెప్పుకోవచ్చు. ఆ సూత్రాన్ని ఎప్పుడైతే మనం మనసులో పెట్టుకుంటామో అవతల వాళ్ళలో కూడా భగవంతుణ్ణి చూస్తామో ఖచ్చితంగా రాగము, ద్వేషము ఉండదు. అటువంటప్పుడు మోహము ఉండదు, అటువంటప్పుడు అజ్ఞానం ఉండదు, అవిద్య ఉండదు. ఇలా వీటిని విడిచిపెడితే శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టు భగవంతుని యొక్క సన్నిధిలోకి చేరిపోయి తరించిపోవడానికి వచ్చిన ఈ మానవ జన్మ ఏదైతే ఉందో ఈ శరీరంతో తరించిపోయి శాశ్వతంగా మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇంకా చాలా విషయాలు ఉంటాయి, కాకపోతే కొన్నిటి గురించే మనం మననం చేసుకున్నాం. మరొకసారి మీ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. నమస్తే.